ఆవు ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే మీరేం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి వీటికి కేవలం అందరూ పాలు వీటికి సంబంధించి అంటున్నారు. దీని గురించి మీరేమో వ్యవసాయంలో ఆవు ప్రాధాన్యత చాలా ఉందండి. ఆవు లేని పాడి పంట అన్నారు మన పెద్దలందరూ. ఆవు లేనిదే అసలు వ్యవసాయమే లేదు. రాను రాను ఏమైందంటే ఆవుని దూరం చేసుకున్న తర్వాత భూమి మీద చాలా రకాలైనటువంటి కెమికల్స్ చల్లడం. సో దాన్ని 50 సంవత్సరాలుగా చూసుకుంటే మనం భూమి మీద అంత విషయమే ఉంది. భూమిలో కావాల్సినటువంటి మినరల్స్ కానివ్వండి, సూక్ష్మ పోషకాలు ఏవి ఉండటం లేదు. దానివల్ల భూమిలోంచి పండేటటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఇవాళ ఏమీ లేని దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా విటమిన్ ట్యాబ్లెట్స్, మినరల్ ట్యాబ్లెట్స్ ఇలాంటివి వాడవలసిన దుస్థితి ఏర్పడింది. సో ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే ఆవుని దూరం చేసుకోవటం వల్లనే జరిగింది. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా మనం ఈరోజు అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయంలో ఆవు అనేది లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా యూరియా షాపుల నుంచి ఎరువులు తెచ్చుకోవటం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు. అలా కాకుండా భూమి మీద గోవు నుంచి వచ్చే మన దేశవాళీ ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని వ్యవసాయం చేసినట్లయితే మన 5 రకాల పంచభూతాలు అలాగే మానవుని ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి. ఇవాళ అది ఎవరికి తెలియటం లేదు. ఏదో వ్యవసాయం చేస్తున్నాం, కడుపు నింపుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఒక ఆరోగ్యమైన ఆహారం తినటం లేదు. వ్యవసాయంలో ప్రధానంగా గోవు లేనిదే వ్యవసాయమే లేదు అసలు. మనం చిన్నప్పుడు అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు పాడి పంట అని పాడి ఉంటేనే పంటలు పండించేవాళ్ళు. ఇవాళ దూరం అయిపోయాం, మనం గోవుకి దూరం అయిపోయాం. ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి పండుగలో మనకి కనుమ రోజు పశువులకి అంటే గోవులకి వాటికి మనము కృతజ్ఞత తెలిపే రోజు ఈరోజు. ఎందుకు అనంటే మనకి అది చేస్తున్న సేవలకు కానివ్వండి వాటికి మనం ఈరోజు పశువులు పూజించుకొని కృతజ్ఞత భావం తెలిపే రోజు ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు రైతు గోశాలలో కాకుండా గోవులు రైతు దగ్గర ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి మేము వ్యవసాయం చేస్తూ చూపిస్తూ పంచగవ్యాలన్నింటినీ కూడా ఈరోజు తయారు చేస్తూ మానవుని ఆరోగ్యం కోసం అని చెప్పి పంచగవ్యాలు తయారు చేసి వాటిని విస్తృతంగా మేము ప్రచారం చేయడం జరుగుతుంది.